రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా కర్కాటక రాశి వారికి ఈ మాసం ఎలా ఉండబోతోంది, మే నెల ఇప్పుడు చెప్పుకుందాము. కర్కాటక రాశి వారికి మే నెలలో ఉన్న గ్రహ సంచారము, గ్రహాల అనుకూలత, ప్రతికూలతలు, చేయవలసిన స్తోత్రాలు, పరిహారాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కర్కాటక రాశి అంటే పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఉన్న గ్రహ సంచారాన్ని కనుక చూస్తే లగ్నంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయంలో ఉన్నటువంటి కేతువు, భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు, శుక్రుడు, శని, రాహువు, దశమంలో ఉన్నటువంటి రవి, లాభంలో ఉన్నటువంటి గురువు. అయితే కర్కాటకానికి మరలా గురువు ఈ మాసంలోనే మారుతూ ఉన్నాడు కాబట్టి కొంత మార్చి మన మే నెల 14వ తేదీ తర్వాత గురువు యొక్క మార్పు అనివార్యం కాబట్టి వ్యయస్థానంలోకి వస్తాడు. కర్కాటక రాశి వారికి కొంత ఫలితాల్లో మార్పులు సంభవిస్తాయి. మరి మొత్తానికి ఈ మాసం ఓవరాల్గా ఎలా ఉంది అంటే మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి మే నెల గ్రహ సంచార రీత్యా కొంత మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పై అధికారుల ద్వారా విపరీతమైన ఒత్తిడి, కొన్ని ఇబ్బందులు, ఉద్యోగ విధులను నిర్వహించటంలో కొంత అజాగ్రత్త వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేసిన పనులు ఏవైతే ఉన్నాయో వాటికి మంచి ఫలితాలైతే అందుకుంటారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా, భాగస్వామ్య వ్యాపారపరంగా పోటీతత్వం అనేది అధికంగా ఉంటుంది. గృహలాభం అనేటువంటిది చేకూరుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు స్వల్ప ఆలస్యంతో పూర్తవుతాయి. మిత్రలాభం చేకూరుతుంది. కోర్టు వ్యవహారముల యందు జోక్యము ఏర్పడుతుంది. నమ్మిన వారితో జాగ్రత్త వహించండి. స్త్రీల వల్ల కొంత కష్టములు ఉండవచ్చు. స్నేహితుల వల్ల కొంత ధనం అనేది ఖర్చు కావచ్చు. ఆవేశపూరిత నిర్ణయాలు, ఎందుకంటే వాక్స్థానంలో తరువాత కొంత కేతువు యొక్క ప్రభావం కావచ్చు, కొంత నోటి దురుసుతనం వల్ల కర్కాటక రాశి వారికి కొన్ని ఇబ్బందులు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కొంతకాలమైతే అనుకూలంగానే ఉంటుంది. రైతాంగానికి మే నెల 2 వారాలు కలిసి వస్తుంది. చివరి 2 వారాల్లో కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. ప్రయాణముల యందు అసౌకర్యాలు కూడా ఉంటాయి. విదేశీ సంబంధమైన ప్రయత్నములు మే నెలలో వీరికి చక్కగా యోగిస్తాయి. అప్రయత్న కార్యసిద్ధి కలగవచ్చు. కొంత ఉన్నత విద్యా అవకాశాలు, విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి విద్యార్థులకు అనుకూలతలు అధికంగానే ఉన్నాయి. అలాగే కొత్త వారితో పరిచయాలు, అలంకార ప్రాప్తి, కొంత స్థిరాస్తులను వృద్ధి చేస్తారు.
మానసిక ఆనందము ఉంటుంది. విద్యార్థులు మే నెల చివరి వారంలో పనికిరాని ఆలోచనలు చేస్తారు. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విందు వినోదాలలో పాల్గొంటారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా నిరుద్యోగులకు కొంతమేర కలిసి రావచ్చు. స్త్రీలకు పురుషులకు వివాహ సిద్ధి సంబంధాలు వెతకటానికి అనుకూలంగానే ఉంది. మొత్తానికి కర్కాటక రాశి వారు గట్టి ప్రయత్నం చేస్తే రాజకీయ నాయకులకు పదవీ యోగ ప్రాప్తి కూడా కలుగవచ్చు మే నెల 2వ వారంలో. మరి పరిహారాలు ఏమిటి గురువుగారు అంటే, కర్కాటక రాశి వారు నరసింహ ఆరాధన చెయ్యటం ఈ మాసంలో అనుకూలంగా ఉంటుంది. స్వాతి నక్షత్రము వచ్చినప్పుడు భగవద్ దర్శనం చేసుకొని అభిషేకం చేయించుకోండి. ఏదైనా ఒక నరసింహ క్షేత్రంలో ఈ మాసంలో బుధవారం కానీ శనివారం కానీ స్వాతి నక్షత్రం రోజున నిద్ర చేయండి. అలాగే ప్రతిరోజు లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రపారాయణం చేయండి. అద్భుతంగా ఉంటుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా దానా పెట్టండి, సరిపోతుంది. ఇంకా కర్కాటక రాశి వారికి సూచన, వ్యక్తిగత జాతకంలో మంచి యోగాదులు ఉంటే అవి మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. మాట్లాడటానికి అపాయింట్మెంట్ అవసరమవుతుంది. ప్రస్తుతం నేను విదేశాల్లో ఉన్నాను కాబట్టి వాట్సాప్ కాల్ ద్వారా మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా నాతో మాట్లాడవచ్చు అపాయింట్మెంట్ తీసుకుంటే. ఇక రెండవ అంశం ఏంటంటే, ఫోన్ చేసేవారు రాత్రి 8 తర్వాత ఫోన్లు చేయకండి. ఉదయం 10 తర్వాత, రాత్రి 8 లోపు. కుటుంబంలో చిన్నపిల్లలు వీళ్ళందరూ ఉంటారు కదండి, ఇబ్బంది పడతారు ఫోన్ కాల్స్ బాగా వస్తే. అవసరం ఉంటే చేయండి, అపాయింట్మెంట్ కోసం, వివరాల కోసం. మీరందరూ బాగుండాలి. కర్కాటక రాశి వారికి ఈ మాసం అంతా అనుకూలంగా ఉండాలి. మరలా వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.